హీరోగా రామ్ చరణ్ కు మంచి సక్సెస్ అందించిన మూవీ ధృవ. కొన్నేళ్లుగా ఆయన రేంజ్ కు తగ్గ హిట్ అందుకోవడంలో వెనకబడ్డ ఈ చిరుత ధృవ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తురంట. ఇక ధృవ సినిమా విషయానికొస్తే ఈ మూవీ తమిళ్లో జయం రవి హీరోగా తెరకెక్కిన తని ఓర్వన్ మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. తమిళ్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామినే తెలుగులో విలన్ గా నటించి మెప్పించిండు. 2 భాషలలో హిట్ అయిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ సబీర్ ఖాన్ హిందీలో రీమేక్ చేస్తుందనే ముచ్చట ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తెలుగులో రామ్ చరణ్ చేసిన పాత్రలో బాలీవుడ్ పర్సు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తుండంట. అయితే విలన్ పాత్ర విషయంలో మాత్రం హిందీ ఫిల్మ్ మేకర్స్ జర్రంతా చేంజ్ చేస్తురంట. తెలుగు తమిళ్ 2 భాషల్లో సిద్ధార్థ్ అభిమన్యు పాత్రలో అరవింద్ స్వామి ఏ తీర్లా ఆయన యాక్టింగ్ తో ఎరగదీసిండో సపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. కానీ హిందీ వర్షన్ వచ్చేసరికి ఈ రోల్ ను మరో యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చేయించాలని చూస్తురంట. ఇక సౌత్ వర్షన్ లో విలన్ గా ఎరగదీసిన అరవింద్ స్వామి పాత్రలా ఇప్పుడు అర్జున్ కపూర్ ఏ తీర్లా నటిస్తాడో చూడాలి. ఏమైనా ధృవ బాలీవుడ్ వర్షన్ వచ్చేసరికి ఇద్దరు పర్సు హీరోలు పోటీ పడడం విశేషమని చెప్పాలి.